నమస్తే, వెల్కమ్ టు ఏఏ టీవీ. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే కోనసీమ ప్రాంతం చాలా పచ్చగా చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండేది, మరి ఎవరి దృష్టి తగిలిందో తెలియదు కానీ ఈ రోజు కొబ్బరి చెట్లన్నీ కూడా మోడుగా మారిపోయి అంతా కూడా అందవికారంగా తయారైందంటూ కూడా ఆయన కొంత కామెంట్ చేశారు. తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, అందరూ కూడా దీన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలే ఈరోజు కోనసీమ ప్రాంతం అంతా కూడా మోడిబారిపోయిందంటూ కూడా అంటూ రకరకాలుగా మరి పవన్ కళ్యాణ్ మీద అనేక రకాలైనటువంటి అనే కార్యక్రమాలకి అంటే మాటలు అనడానికి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చాలా మంది మాట్లాడారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చాలా మంది మాట్లాడారు. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు, అదేవిధంగా తెలంగాణ జనసేన పార్టీ సీనియర్ నాయకులు సంపత్ నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని తప్పుగా చూశారని అనుకుంటారా, లేకపోతే ఆయన మాటలో నిజం కూడా ఉందంటారా? ఏదనేది పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఆ ఇష్యూస్ సంబంధించి సంపత్ నాయక్ గారిని అడిగి తెలుసుకుందాం. సంపత్ నాయక్ గారు నమస్కారం. నమస్కారం అండి. సంపత్ నాయక్ గారు, ఈరోజు అంటే తెలంగాణ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఒక చిన్న కామెంట్ అంటే అది చిన్న కామెంట్ అని అనాలి. ఎందుకంటే దానికి సంబంధించి తెలంగాణకు సంబంధించిన నాయకులందరూ కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి పచ్చగా ఉంటుంది, అది తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు చాలా పచ్చగా ఉంటాయి కొబ్బరి చెట్లతోటి. మరి ఈ రోజు ఆ చెట్లన్నీ అట్లా అనేవాళ్ళు ఈ రోజు ఆ చెట్లన్నీ ఇట్లా ఇబ్బంది పడ్డాయి, అని మోడి బారిపోయినాయి, అన్ని ముండేళ్ళగా మిగిలిపోయినాయి. సో ఎవరి దిష్టి తగిలిందో అన్న దానికి తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలి ఈ రోజు అన్ని నాశనం అయిపోయిన అన్నట్టుగా వీళ్ళందరూ అభివర్ణించుకుని పవన్ కళ్యాణ్ ఏకవరు పెట్టారు మొత్తం అందరూ కూడా. సో దీని అందరు వీటికి ఏ సమాధానం చెప్తారు? ముఖ్యంగా ఇంతకు ముందు మీరు ఇంట్రొడక్షన్ లో మాట్లాడుతూ ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ లేదు, పాడు లేదు. ఎందుకంటే నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, లేకపోతే ఇదే ఉస్మానియా యూనివర్సిటీ, ఇప్పుడు మీరు షూట్ చేస్తుంది కూడా ఇప్పుడు ఇది ఉస్మానియా యూనివర్సిటీ, మనం దిక్కనే ఉండి మాట్లాడుతున్నాం. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో వీళ్ళు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోమని చెప్పండి. ఫస్ట్ వీళ్ళకు పరిపాలన చేత కాకుండా, పరిపాలించడం చేత కాకుండా మీకు వచ్చినాయే ఎన్ని సీట్లు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇవాళ రాజకీయ అటెన్షన్ మొత్తం పక్కకు తోలిపేయడానికి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీ హామీలను ప్రజలకు నెరవేర్చకుండా చేస్తున్న దానికి ఇది ఇవాళ పక్కదో పట్టిస్తున్నారు. ఇది ఏమన్నారండి పవన్ కళ్యాణ్ గారు? సాదా సీదాగా కోనసీమ ప్రాంతాల్లో ఫ్లోట్స్ వచ్చినాయి, పోయిండు, చూసిండు. చూసే క్రమంలో అయ్యో ఈ ఏంది కొబ్బరి చెట్లన్నీ ఇట్లా ఎండిపోయినాయి కదా అంటే, గతంలో అనేక తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ లాంటి వాళ్ళు కావచ్చు, అనేక పలు దఫాలుగా కోనసీమ ప్రాంతాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఈ సిద్దిపేట కానీ సిరిసిల్ల కానీ తెలంగాణ ప్రాంతాల్లో కూడా ఇంత పచ్చగా చేసుకుంటే బాగుంటుందా అన్నారు. దాని తప్పేముంది? అదే మాట అతను గుర్తు చేసిండు. 2-3 వాక్యాల తర్వాత ఇంకొక మాట అన్నాడు, అయ్యో ఇది ఎవరి దిష్టి తగిలిందో ఇట్లా అయిపోయింది అన్నారు. తప్పిస్తే గాని తెలంగాణ ప్రజలను లేకపోతే తెలంగాణ నాయకులను పక్కన పెట్టారు. వాళ్ళు దోపిడీదారులు, దొంగదారులు. నేను ఇది కూడా మీ యోయోటీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. నేనేమంటున్నా అంటే తెలంగాణ ప్రజలను కానీ, తెలంగాణ ఉద్యమకారులను కానీ, తెలంగాణ యాసను కానీ, తెలంగాణ భాషను కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ దాన్ని కించపరచలేదు. కించపరిచేటట్టు కూడా మాటను కూడా మాట్లాడలేదు. ఒకవేళ తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఒకవేళ నేను ఇలా రాజకీయంలో కానీ ఉద్యమంలో ఉన్నా అంటే కేవలం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తే నాకు గొప్పదని అనేక పెద్ద పెద్ద స్టేజ్లలో చెప్పిన వాళ్ళు 100 కోట్లు దానం చేసే పవన్ కళ్యాణ్ గారి పైన వీళ్ళ మాట్లాడేది దోపిడి దొంగలు, వీళ్ళు దొంగలు మాట్లాడేది వీళ్ళ. అదంకి దయాకర్ నువ్వు మాట్లాడతావా ఏంది? ఇదే హాస్టల్కి ఇటు సైడ్ ఉంటాడు, నువ్వు మాట్లాడగలుగుతున్నావు? పద్ధతి కాదు ఇది అని పాకిస్తాన్ ని ప్రేమించేటోడు ఆయన మాటలు మేము పట్టించుకోము. ఇక అబ్బాయి ఎవరు ఉన్నారు ఆయన పేరు బల్మూరు వెంకట, ఆయన ఏ ఉద్యమంలో పనిచేసిండు. నా పైన 110 కేసులు దాకా ఉండే, నేను జైల్లో ఉన్నా. నేను నికార్సైన తెలంగాణ ఉద్యమకారిని. ఇదే ఇక్కడనే పిహెచ్డి చేసుకుంటున్నాం, పిహెచ్డీలు కూడా అయిపోయినాయి. నేను ఏమంటున్నానంటే మాట్లాడే ముందు ఒక వ్యక్తి ఏమన్నాడు చాలా స్పష్టంగా, చాలా క్లియర్ గా ఎవరి నరదిష్టి తాకిందో అనుకుంటా ఏదో జస్ట్ క్యాజువల్ గా అన్నాడు. అరే పరిపాలించడం చేత కానీ మీరు మాట్లాడేది ఏం? కోమటిరెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? మీరు కూడా మాట్లాడతారా?
ధ్వజస్తంభం లెక్క ఎదుగుతే అది కాదన్నా. మీరు పెద్ద మనుషులు, మీరు ఆ వయసులో పెద్దవాళ్ళు, కానీ ఆ మాటలు మీకు కాదు. ఏం బీసీ సర్పంచ్ కు ఇప్పుడు మొన్న కాదు, మొన్న ఏంది ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మీ టీవీ ఛానల్ కూడా ఉంటగా ఒక బీసీ బిడ్డను తీసుకుపోయి కిడ్నాప్ చేపించి మూత్రం కూడా తాగిపించారట మీరు టీవీ ఛానల్ లో. కోమటిరెడ్డి గారి దానిపైన కదా మీరు వాక్యాలు మాట్లాడేది. మళ్ళా ఒక బీసీ బిడ్డకు పాపం కైలాష్ పుకాస అంటాం మేము, పుల్ల కైలాష్ నేత అంటాం మేము ముద్దుగా, మొత్తం ఉద్యమ సహచారి. ఒక బీసీ బిడ్డకు డిసిసి ప్రెసిడెంట్ వస్తే ఏడ్చేటను నువ్వు కూడా మాట్లాడతావా? నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావా? అవా ఏం మాటలు మాట్లాడతారు? రాజకీయం చేయండి అని చెప్పి మీకు రాజకీయం చేయండి అని చెప్పి మీకు ఆ 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ ను పక్కన పెట్టి నీకు ఇస్తే మీరు ఏం చేస్తాను? పరిపాలించడం చేతనైతుందా? రియల్ ఎస్టేట్ ఏమైతుంది తెలుసా? జీడిపి, విద్యార్థులకు ఉద్యోగాలు అన్నారు ఏమైంది తెలుసా? ఆగండి, మీకు తెలుస్తుంది. మీకు మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని ఇట్టి ఎగిరిండ్రు. అదేదో పాట ఉన్నది బ్రదర్, ఏం పాట? ఆ పేదవాడు నిన్ను అనుకుంటా. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకున్నారు. కావాలంటే మీ దాంట్లో ఎక్కడ చూసినా ఇవన్నీ సిల్లీ మాటలు. ఏదో మీరు నిజంగా తెలంగాణ ప్రాంతంలో ఏమైనా కావాలంటే డెవలప్మెంట్ పైన పెట్టండి, విద్యార్థులకు ఉద్యోగాల పైన పెట్టండి, లేకపోతే సంక్షేమ పథకాల పైన పెట్టండి. ఇవాళ 2 సంవత్సరాలు అయింది కదా మీరు గద్దెనెక్కి. ఈ హైదరాబాద్ ప్రాంతంలో ఎంత డెవలప్మెంట్ చేసిండ్రు? పాత 10 జిల్లాలు కావచ్చు, ఇప్పుడున్న 33 జిల్లాలు కావచ్చు. ఏడా మీ డెవలప్మెంట్ ఎక్కడుంది? అరే మిత్రుడా, గ్రూప్ 1 ఉద్యోగాల గురించి ఎంత అన్యాయం అంటే 10 ఏళ్లలో వాడు ఆ గద్ద ముక్కోడే లేదు. గద్ద ముక్కోడు వేసినప్పుడు 2-3 సార్లు ఎగ్జామ్స్ అవన్నీ పెట్టుకుంటున్నాడు. ఇప్పుడేమో ఈయనే గ్రూప్ 1 విషయాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలై గొంతు నొక్కిండ్రు మీరు. జీవో 29 అని తీసుకొచ్చి అవ్వా ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇక ఇంకేం చేయాలి? దానిపైన మాట్లాడాలి. షేమాన్ మిస్టర్ బల్మూరి వెంకట్, సిగ్గువాడు, నీకు సిగ్గు ఉండాలి. నువ్వు జీవో 29 పైన నువ్వు మాట్లాడని నువ్వా మాట్లాడేది? నీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా? నీకు 2 సంవత్సరాలు అయింది భయ్ ఎమ్మెల్సీ ఇచ్చి. ఏం పీకినావు నువ్వు గంతగా? అడ్డం పొడుగు ఏమేం చేసిండ్రు మీరు? అసలు దాని పైన నేను మాట్లాడను, మనది అది కాదు. మనది ఏంటంటే నాతో ఉద్యమాలు అయినా చేసి అంటే సమాజం పట్ల గౌరవం ఉండి దానిపైన మాట్లాడాలి అని ఆయన చెప్పింది. పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పిండండి. బుద్ధున్నోడికి ఎవరికైనా కూడా మాట్లాడుతూ ఉన్నారు. అవును, హైదరాబాద్ వాళ్ళ అబ్బా సొత్తు, హైదరాబాద్ తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేది నిజంగా బాజాప్తగా. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గిట్ట తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ యాసను భాషను గిట్ట అవమానపరిస్తే నేను దాంట్లో నా పార్టీ బరాబర్ నేను కూడా అడుగుతా. మా అన్న పవన్ అన్న ఏం నేర్పించిందంటే తప్పు నేను చేసిన, నన్ను కూడా అడిగే హక్కు మీకుంది అనుకుంటున్నాడు. బాజాప్తగా చెప్తాం. అరే అంత స్పష్టంగా చెప్పిండు. ప్రాంతాన్ని కొబ్బరి చెట్లు మొండిపోయిన ఎవరి దిష్టి తగిలిందంటే దొంగ ఎవరు చేసుకున్నట్టు భుజాలు తడుముకున్నట్టు నువ్వు ప్రాంతాల్లో నువ్వు తిరగనియవా? నీకు ఇగో పవన్ కళ్యాణ్ గారిది నీదే కదా ప్రభుత్వం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఉండేది జూబ్లీ హిల్స్ కదా, ఎక్కడెక్కడ ఉండేది తెలుసు. నీకు దమ్ము ధైర్యం ఏమాత్రం ఉంటే నువ్వు నిజంగా ఒక విద్యార్థి నాయకుడు దానికి ఎమ్మెల్సీ అయినావు కదా, టచ్ చేసి చూపెట్టు మిస్టర్ మై డియర్ బ్రదర్. ఇఫ్ యూ హ్యావ్ గట్స్ యూ కెన్ టచ్ పవన్ కళ్యాణ్ గేట్. పవన్ కళ్యాణ్ గేటును కూడా దగ్గర కూడా నేను చెప్తున్నా కదా, ఎవరి వల్ల కాదు. ఎందుకంటే నీతి నిజాయితీ ధర్మంతో ఉన్నాడు భయ్. 100 కోట్లు ప్రజలకు దానం ఇచ్చేటోడు భయ్. ఆయన దోచుకునేటోడు కాదబ్బా. మిగతా వాళ్ళని లెక్క వాళ్ళను వీళ్ళను బెదిరించినట్టు లేకపోతే వాళ్ళకు ఏదో మాటలు చేపించినట్టుంటే అది కుదరదు. అది ప్రజలు కూడా హర్షించారు. అది సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కోమటిరెడ్డి వెంకట ఆయన గురించి ఆయన ఏమంటుండే, ఆయన ఈ సినిమాలు ఆడినము తెలంగాణలో చెప్పేసి బెదిరించారు. సో దాని మీద ఏం సంబంధం, ఏం మాట్లాడతారు? కొన్ని రోజులైతే వీళ్ళే దిగిపోతారు పాపం. వాళ్ళ ముఖ్యమంత్రి గారికి వీళ్ళే ఎవరు పాపం రేవంత్ రెడ్డి గారు పాపం తనని కనీసం ముఖ్యమంత్రి లెక్క కూడా చూడరు వీళ్ళు. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే పాపం ఆయన మంత్రులు ఆయన వచ్చి కూకునేటప్పుడు క్యాబినెట్ మీటింగ్ పెడతారు కదా, కుర్చీలలో కూకునేటప్పుడు కనీసం పాపం అరే ముఖ్యమంత్రి తట్టు కూడా అరే కట్టేసి కదా, గౌరవం కదా. నీ అమ్మ ఇట్లనే చూస్తాడు. వాళ్ళ గమ్మత్ అనిపిస్తుంది వీళ్ళది. నీ అమ్మ ఎంత గమ్మత్తు ఉంటుంది ఈ కాంగ్రెస్ వాళ్ళది, చాలా గమ్మత్తు ఉంటది.
అట్లాంటిది ఏం లేదు. 4 రోజులు యూట్యూబ్లల్లా ఆ ఇన్సిడెంట్ ఒకటి పాపం కోమటిరెడ్డి అన్న మాట్లాడకపోయేటోడు. ఎందుకంటే అనిరుద్ రెడ్డి పాపం ఆయన ఎవరో ప్రజలకు తెలియదు, అనిరుద్ రెడ్డి ఎవరో ప్రజలకు తెలియదు. లోకల్ నేను కూడా ఒక స్టేట్ ఫిగర్ ని కావాలి. నాకేం తెలుసు అన్న, నాకేం తెలుసు, నాకు తెలియదు అన్న. ఇప్పుడు నువ్వు నాకు తెలుసు అంటే నన్ను ఏం చేయమంటే ఇప్పుడు నాకు తెలియదు అని ఏం చేస్తాంటావు? నాకు తెలియదు అన్న. ఎందుకన్నా మీరు గుచ్చి గుచ్చి మళ్ళీ దీన్ని కాంట్రవర్సీ చేసి ఏం చేయమంటావు అన్న? ఏం పనులు చేసిండు ఆయన? నియోజకవర్గానికి ఏమైనా పనులు చేసిండా? లేకపోతే అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకి ఏమైనా మంచిగా చేసిండా? లేకపోతే ఏమైనా విద్యార్థులకు ఏమైనా మంచిగా చేసిండా? లేకపోతే విద్యార్థుల తరపున ఏమైనా పోరాడిండా? అనిరుద్ రెడ్డి జీవో 29 వల్ల మొత్తం అందరం లాస్ అవుతున్నామని ఏమైనా చెప్పిండా ఏంది? అరే అక్కడున్న భూములు లాక్కున్నారు కదా, పక్కన ఉన్న కొడంగల్ రైతు బిడ్డలను లాక్కున్నప్పుడు వాళ్ళని బేడీలు వేసుకుంటూ అక్కడ ఎక్కడికి తీసుకుపోయిండు? మన సంగారెడ్డి జైల్లో పెట్టిండు కదా, వాళ్ళ గురించి ఏమైనా పోరాడిండా? ఏం మాట్లాడతారు రవి గారు? మీరు కూడా సీనియర్. నేను అనేది ఏంటంటే అదే అంటే ఒక ఎమ్మెల్యే తెలియదంటే అంతే, అతను గురించి ఏం తెలుసుకోలేకపోవడం. ఏమని తెలిసేది? నువ్వు మంచోని అయితే తెలుస్తుంది, నువ్వు ఏడ మంచోని. నువ్వు ఒక అటెన్షన్ రావాలని నువ్వు పాపం నువ్వు అక్కడెక్కడో జడిచర్లది, అక్కడెక్కడో నువ్వు కొంచెం మొత్తుకున్నావు. నీ తర్వాత ఏంది? అరే నీ అమ్మ ఇక స్వతహాగా ఇప్పుడు బలమూరి వెంకట అనేటాన్ని ఒక విద్యార్థి ఉద్యమ నాయకులు లెక్క ఒక 30-33 ఏళ్ళు దాకా ఉంటాయి. అది నేను కూడా మాట్లాడాలి అనుకునేటట్టు మాట్లాడిండు. కోమటిరెడ్డి గారి ఇష్యూ ఏంది? ఆయన ఇలాకాలు ఇప్పుడు బీసీలది మొన్న చేసింది కదా, అమ్మా దీన్ని డైవర్షన్ చేయాలంటే ఎట్లా? పవన్ కళ్యాణ్ ఉట్టి వచ్చిండు. పవన్ కళ్యాణ్ గారు ఏం లేదు, అందరూ ఏమైనా ఉంటారు. గతంలో ఉన్న జగన్ ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే కేసీఆర్ ఫ్యామిలీ కావచ్చు, చిటికెత్తే ముక్కలు అయితే అన్నాడు. ఏమైంది? పాపం కాకపోయి లోపల పెగుల మీద పెగులు ఎత్తాడు. కానీ నేను ఒకటి చిన్న విషయం అడుగుతానా, ఎందుకంటే అప్పుడు తెలంగాణ ఉద్యమం పీక్ లో ఉన్నప్పుడు కేసీఆర్ గారు చేసినటువంటి కామెంట్స్ అంటే తెలంగాణ రాష్ట్రంలో సంబంధించి నీళ్లు నిధులు నియామకాలన్నీ కూడా ఆంధ్ర పాలకులు పట్టుకోబోతున్నారు. అక్కడ ఆంధ్ర పాలకులకు చేయబట్టే అక్కడ డెవలప్ అవుతుంది తప్పితే తెలంగాణకి ఏం చేయట్లేరు వీళ్ళు, తెలంగాణ అంతా ఆగం పట్టిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడి ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడకుండా తెలంగాణకు ఆంధ్రాకు సంబంధించినటువంటి కూరల మీద, ఆంధ్రాకు సంబంధించినటువంటి బిర్యానీల మీద, ఆంధ్రాకు సంబంధించినటువంటి చొక్కా మీద, అంటే మనం ఇక్కడ చొక్కా అంటే మన ఇక్కడ అంగి అంటాం, వాళ్ళు అక్కడ చొక్కా అంటారు. మనమేమో ఒక పాట మీద కూడా ఆయన కామెంట్ చేసిండు, బుల్లి కారున్న షోకిల అబ్బాయి అనే దాని మీద బుల్లి అంటే మన తెలంగాణలో బుల్లి అంటే ఏమంటారా ఇట్లా మాట్లాడు అంటే అంత వ్యంగ్యంగా మాట్లాడినటువంటి వాళ్ళు మరి ఏమైపోయారు వీళ్ళంతా? ఎక్కడికి వేరు వీళ్ళంతా? నేనేమంటున్నా అంటే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆకాంక్ష అది చాలా గొప్పది. అది సాధించుకున్నాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సాధించుకుంటాం విషయంలో వీళ్ళు ఎన్ని మాటలన్నా అనొచ్చు ఆంధ్ర వాళ్ళని. చెప్పేది తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు అది ఎమోషన్స్ కి సంబంధించింది, అది ఎమోషనలైజ్డ్ కి సంబంధించింది కాబట్టి అది వేరు. తెలంగాణ ఉద్యమం అయింది. వినండి రవి గారు, మళ్ళా టాపిక్ మొత్తం వినండి. నేనేమంటున్నా అంటే అప్పుడు వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళు కూడా అన్నారు, వీళ్ళు కూడా అన్నారు. తెలంగాణ ఉద్యమం అనేది అది పవిత్రమైంది, అది పక్కన పెట్టండి. తెలంగాణ సాధించుకున్నాం, తెలంగాణ బిడ్డలం అమరులైనం. దాని తర్వాత ఎందుకంటే దీనికంటే ఇయ్యకపోతే విద్యార్థులు ఉద్యమకారులు మెడల వంచి, రాజకీయ నాయకుల మెడలు వంచి తెలంగాణను తెచ్చుకున్నాం, అయిపోయింది. తెలంగాణను తెచ్చుకున్న తర్వాత నీ ఇంటిని నువ్వు చక్కగా పరిపాలించుకోవాలి. నేను అనేది అదే. ఒక తెలంగాణ ఒక ఉద్యమకారునిగా నేను ఏమంటున్నా అంటే తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం డివైడ్ అయిపోయింది రా భయ్. నీ తెలంగాణ నువ్వు ఎట్లా డెవలప్మెంట్ చేసుకుంటావు అదే మాట్లాడాలి తప్పిస్తే గానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని మానుకోట నుంచి అంటే ఆడపోయి పడ్డాడు, ఉరికించుకుంటే తనినాం. మనం ఆయనతోనే చట్టాపట్టాలు వేసుకున్నావు కానీ నువ్వు మరి కేసీఆర్ గారు, మన కేటీఆర్ గారు మొన్న ఏదో ఎక్కడ ఏదో సమ్మిట్ లో మన ఇక్కడ బెంగళూరులోనో ఎక్కడో పోయింది. మా జగన్ అన్న గారితో నేను కలిసి ఉడుతున్నా, ఐఎమ్ వెరీ హ్యాపీ అనుకుంటే కేటీఆర్ గారు చెప్తున్నారు. అదంతా రాజకీయం. మేమేమంటున్నా అంటే తెలంగాణ ప్రజలకు వాళ్ళ అవమానాలు పడ్డారు, వాళ్ళ ఉద్యమం మీద పవిత్రమైంది, అది తెలంగాణ వచ్చేసింది, అయిపోయింది. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా దీన్ని కూడా ఈ సెంటిమెంట్ ని రాజకీయంగా వాడుకుంటారంటే ప్రజలు విఘ్నత చెందిన వాళ్ళు,
ప్రజలు డెవలప్మెంట్ అయినారు. గతంలో ఉన్నట్టు కూడా ఇప్పుడు ప్రజలు అనేటోళ్ళు లేరు. డెఫినెట్ గా ప్రజలు బుద్ధి చెప్తారు. ఇక ప్రతి ఒక్కరికి ఆల్రెడీ ఆయనకు బుద్ధి చెప్పిండు. గ్రూప్ 1 విషయంలో కావచ్చు, గ్రూప్ 2 విషయంలో కావచ్చు, లేకపోతే ప్రవళిక పాప ఆమె ఇక్కడ చనిపోతే లవ్ మ్యారేజ్ లవ్ ఫెయిల్ అనుకుంటా సిగ్గుండాలి. ఆమెది ఎవరు కేటీఆర్ గారు మాట్లాడి సిగ్గుండాలి. దాని తర్వాత ఏంది అది మన హాల్ టికెట్స్ మొత్తం బయట పెట్టుడుతోనే ఏం చెప్పుకోలేని పరిస్థితి. నేను ఏమంటున్నా అంటే ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం అటు ఇటు పోయి మొత్తం నష్టపోయేది మేమే నష్టపోతున్నాం. మా జీవితాలు మొత్తం ఇప్పుడు నష్టపోయినాం. 100 కేసులు ఏమున్నది బ్రదర్. కానీ నిజంగా ఒక మాట మీ టీవీ ఛానల్ ద్వారా చేసుకోవాలంటే అంత ఇంత పాపం కేసీఆర్ అనేటైనా ఆ రోడ్ లో నీళ్ళు తీసుకొచ్చేయండి. నిజంగా చెప్తా అంటే నేను ఏమంటున్నా అంటే నేను చాలా క్లారిటీగా హుందాగా ఉంటాను. నేను ఎందుకంటే ఆ గోదావరి నీళ్ళకి అప్పుడు పోయేటప్పుడు ఆయన ఏం చేసిండో ఏందో కానీ పక్కన పెడితే నీళ్ళు అనేది కనిపించేది. ఇప్పుడు మీరు కావాలంటే ఆ గోదావరి పరివారక ప్రాంతాలకు అటు వెళ్ళండి, నీళ్లు కూడా లేవు ఈ ప్రభుత్వంలో. సో అట్లా చేసిండు అతను. రోడ్ల విషయంలో కావచ్చు కానీ లేకపోతే నీళ్ల విషయంలో అతను చేసిండు. కానీ ఉద్యోగాల విషయంలో విద్యార్థుల విషయంలో తను చేసిన పాపాలు ఇంకెవరు లేరు. దాన్ని తను కంటిన్యూ చేస్తున్నాడు అంతే, మార్పు లేదు. ఇంకా మరి దరిద్రంగా ఉన్నది. ఆనే 10 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటారు ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమో మరి ఏమో ఎన్ని దాంట్లో గ్రూప్ 1 అది ఆ క్రైటీరియా ఎట్లా తీసిండ్రో, ఆ జియోస్ ఎట్లా తీస్తుండ్రో, అది ఎవరు రాసిండో ఏందో చూచి రాత లెక్క. ఇక దాని గురించి అప్పుడప్పుడు అనిపిస్తుంది మా లాంటి ఉద్యమకారులకి, ఏంది ఎవరి గురించి కొట్లాడినాం, ఏం చేసుకున్నాం. రాజ్యం గురించి కొట్లాడి 1600 మంది విద్యార్థులు బలిదానాలు తీసుకొని ఇవాళ రాజ్యం తీసుకుపోయి ఒకరి చేతులలో పెట్టినామే. ఇదెక్కడిది దౌర్భాగ్యం అనేది అట్లా ఉండే. అది సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మీరు చెప్పేది ఫైనల్ గా ఏమనుకుంటున్నారు ఇక్కడ ఉన్న కామెంట్ చేసిన నాయకుల మీద? పని పాట లేదు, పస లేదు. వీళ్ళు మాట్లాడే దాంట్లో పస లేదు, పని లేదు, పాట లేదు. ఏదో అటెన్షన్ ని డైవర్ట్ చేసుకుని అనుకున్నాం. ఫస్ట్ మీ పరిపాలన ఏదైతే ఉందో దానిపైన చక్కగా చూడండి. ఊర్లల్లో రోడ్లు కూడా బాగాలేవు. విలేజ్లల్లో ఇంతకు ముందు నిజంగా కేసీఆర్ గారు ఏంటంటే నీళ్లు ఇక్కడ మాకు పుష్కలంగా వచ్చినాయి. ఒక 5 సంవత్సరాల తర్వాత ఆయన ఇక్కడ దగ్గర ప్రజ్ఞాపూర్ దగ్గర ఒకటి బ్యారేజ్ ఒకటి కట్టింది. బాగానే గ్రౌండ్ వాటర్ పెరిగినాయి. ఇప్పుడు ఆ గ్రౌండ్ వాటర్ అనేది కూడా బాగా తగ్గినాయి. నేను ఏమంటున్నా అంటే సంక్షేమ పథకాల పైన కానీ, ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, లేకపోతే విద్యార్థులకు ఇచ్చిన హామీలు కానీ, మీరు మా ఉద్యమకారులకు ఇస్తా అన్న జాగెట్టిపోయిందో తెలియదు. అదేంటి 3000 పెన్షన్ అన్నాడు, ఆ పెన్షన్ లేదు. పాపం కళ్యాణ లక్ష్మి పథకంలా ఇంకొకటి ఏదో అన్నాడు, అది కూడా పోయినాయి, అన్ని పోయినాయి. సో నేనేమంటున్నా అంటే ముఖ్యంగా దానిపైన దృష్టి మరల్చండి. కోమటిరెడ్డి గారు మీ ఇలాకాలో ఏదో బీసీ బిడ్డకు అన్యాయం జరిగిందట. రేపు ఇక బీసీలు కర్రు కాల్చి మీ పైన ఎక్కడ వాత పెడతారో అక్కడ వాత పెడతారు. 42% రిజర్వేషన్ పెట్టారు. ఏది ఏం చేశారు మరి? ఏం లేదు, ఉత్తమాటలే ఇవి. అది జీవోలు అనేటి ఏంటంటే ఉత్తమాటలు. పాల ప్యాకెట్లు తీసుకొచ్చిన పాపం బీసీ బిడ్డలు దానిలో కొంతమంది ఉన్నారు. ఆ హెరిటేజ్, ఆ బర్రె పాలు, ఆ ఆవు పాలు అన్ని తీసుకొచ్చి ఇదే రేవంత్ అన్నకు నేను కూడా అప్పుడు సపోర్ట్ చేసిన 2018లో మాకు ఏనప్పుడు నేను కూడా పోయి కొడంగల్ నేను చేసిన. కానీ ఒక వ్యక్తి అధికారం రానప్పుడు ఎట్లుంటది, అధికారం వచ్చినప్పుడు ఎట్లుంటది అనేది స్వతహాగా ఈయన చూసి కూడా నేర్చుకున్నా. అంటే పేద బిడ్డలకు, బడుగు బలహీన వర్గాల బిడ్డలకు ఎప్పటికీ మొండి చేయే తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ రోజు అంటే శ్రీకాంతాచారి ఆయనది సంస్కరణ సభ ఏదో జరుగుతా ఉంది. ఇప్పుడు ఆయన గురించి చర్చించుకుంటా ఉన్నారు. అంటే ఆయన తెలంగాణ కోసం అమరుడై శ్రీకాంతాచారి. మరి ఈ రోజు మరి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి చేసింది ఏమి లేదు, ఆ కుటుంబానికి చేసింది ఏమి లేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ఆయన ఏమైనా చేస్తారంటే వీళ్ళు కూడా ఏం చేసింది ఏమి లేదు ఆ కుటుంబానికి. అప్పుడు కనీసం ఒక ఎమ్మెల్సీ ఇచ్చి కూడా గౌరవించుకోలేకపోయారు ఆ తల్లికి, ఎవరు వాళ్ళ అమ్మకి. సో ఫస్ట్ అమరుడు ఆయన. సో ఏంటి ఈ సందర్భాన్ని గుర్తు చేసుకోండి. మళ్ళీ ఇదంతా టాపిక్ మీరు రవి గారు మీరు ఆల్రెడీ ఇక్కడ చాలా సందర్భాల్లో తీసుకున్నారు. కానీ ఏం చెప్పమంటారు వీళ్ళ గురించి? రాజకీయ నాయకులు అనేది ప్యూర్లీగా రాజకీయ నాయకులు అనేది తెలుసుకున్నారు. ఇక్కడ మేము ఏంటంటే తెలంగాణ ప్రాంతాల్లో ఎట్లుంటాం అంటే మేము ఎవరైనా సరే, నువ్వు తెలవనోనివైనా సరే, బిడ్డ తిన్నావా, తాగినవా, నీకు ఆకలితో ఉన్నా తీసుకొచ్చి అన్నం పెట్టే జీవులం మేము తెలంగాణ ప్రాంత బిడ్డలో. అనేక సందర్భాల్లో అనేక మంది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ నువ్వు ఎవరైనా పర్లేదు,
రా బిడ్డ అని హక్కునే చేర్చుకున్నాం. అట్లా ఆయన ఎత్తుకున్నాడు కాబట్టి ఆయనకు రాజ్యం ఇచ్చినాం. ఆయనకు రాజ్యం ఇస్తే మా గొంతులను అయితే బాగా కోసిండు బ్రదర్, భయంకరంగా కోసిండు. ఎప్పుడైనా రాజ్యం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నిజంగా ఏంటంటే దళిత బిడ్డలలో కావచ్చు, లేకపోతే గిరిజన బిడ్డలలో కావచ్చు, లేకపోతే బహుజన బిడ్డలలో, ఉన్నత వర్గాల్లో పేద బిడ్డలలో కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఈడబ్ల్యూఎస్ అనేది కూడా వాళ్ళకు కూడా రిజర్వేషన్ వచ్చింది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు రిజర్వేషన్ అందరికి ఉన్నది, ఒక్కరికి లేదని కాదు. ఎస్సీలకు ఉన్నది, ఎస్టీలకు ఉన్నది, బీసీలకు ఉన్నది. ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ అని వాళ్ళు కూడా 10% తీసుకున్నారు. వాళ్ళు ఉండే శాతం కంటే తీసుకున్నారు. చాలా సంతోషం. నేను ఏమంటున్నా అంటే ఇప్పటికైనా ఏడుపు ఒకటి బంద్ చేయాలి. రాజ్యం అనేది చాలా ఇంపార్టెంట్. అల్టిమేట్ రాజ్యాధికారమే పనిచేస్తుంది. రాజ్యంతోనే అన్ని జరుగుతాయి. ఎందుకంటే రాజ్యం వాని చేతిలో మేము ఇచ్చినాం కాబట్టి ఈ బిడ్డలకు అన్యాయం జరిగింది నిజంగా. ఎందుకంటే ఆ రోజు శ్రీకాంతాచారికి పెట్రోల్ పోసుకున్న తర్వాత అగ్గిపెట్ట దొరుకుతాయి, కానీ అనేక మంది రాజకీయ నాయకులలో సోకాళ్ళు అనుకున్న వాళ్ళకి అగ్గిపెట్టలు దొరకవు, లైటర్లు దొరకవు, ఏమీ దొరకవు. అంటే రెచ్చగొట్టడాలు ఒక మంచి స్ట్రాటజిక్ గా చేసింది ఇది. తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏంటంటే ఇప్పుడు మొత్తం తెలుసుకుంటాడు, ఎవడు దొంగ, ఎవడు మంచోడు, ఎవడేంది పోవాలని. చాలా మంది బీసీలకై కూడా గొంతెత్తుతున్నారు. దాని తర్వాత ఎస్సీలలో కూడా మార్పు వస్తుంది, దాని తర్వాత ఎస్టీలలో మార్పు వస్తుంది. అదేవిధంగా ఉన్నత వర్గాలలో పేద బిడ్డలు కూడా వాళ్ళు కూడా రావాల్సిందే. డెఫినెట్ గా ఎవరి గొంతు కూడా మనం నొక్కద్దు. నీ తిండి నేను తీసుకోవద్దు, నా తిండి నువ్వు తీసుకోవద్దు బ్రదర్. నేను అనేది ఇది, నువ్వు ఆ కమ్యూనిటీలో పుట్టడం అది నీ తప్పో లేకపోతే నాది నేను దీంట్లో పుట్టడం నాది రైట్ అనేది కాదు. వీఆర్ ఆల్ హ్యూమన్స్, మనం అందరం మనుషులం. ఎవరికి రావాల్సిన వాటా వానికి రావాల్సిందే, ఎవరికి దక్కాల్సింది కూడా వాళ్ళకి దక్కాల్సిందే. సో కానీ ఏంటంటే రాజకీయంలో వెనుకబడ్డ ఈ ప్రాంతం ఏదైతే ఇప్పుడు ముందుకు వస్తున్నాం. డెఫినెట్ గా థ్యాంక్ యూ రవి గారు.